మన ఇంట్లో ఒకరు చనిపోతే మనం ఏడుస్తాం. ఆ ఏడుపు ఆత్మకు వినిపిస్తుందా? అసలు గరుడ పురాణం ఏం చెబుతుందో తెలుసా మీకు? మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ వెంటనే పైకి పోదంట. ఇది చాలామందికి తెలిసిన విషయమే అవ్వచ్చు. తెలియని వాళ్ళ కోసం 13 రోజుల పాటు మన ఇంట్లోనే, మన చుట్టూనే తిరుగుతూ ఉంటుందంట. మన ఏడుపును చూస్తుంది, మన మాటల్ని వింటుంది, కానీ మనం దానికి కనిపించము. మరి ఆ 13 రోజులు ఆత్మ ఏం చేస్తుంది? అసలు ఎందుకు ఏడుస్తుంది? అసలు ఆఖరి రోజున ఏం జరుగుతుందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఎందుకో తెలుసా? కొంతమందికి ఈ విషయాలు అస్సలు తెలియవు. ఈ కథ వింటే మీ కళ్ళల్లో నీళ్ళు ఆగవు. చివరి వరకు వినండి. గరుడ పురాణం చదివే వాళ్ళకి ఈ విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. వీలైతే గరుడ పురాణం చదవండి. మనిషికి చాలా అవసరం ఇది. అసలు మొదటి 3 రోజులు గరుడ పురాణంలో శ్రీకృష్ణుడు గరుత్మంతుడికి చెప్పిన కథ ఇది. మనిషి చనిపోయిన వెంటనే యమదూతలు వచ్చి ఆత్మను తీసుకెళ్తారంట. కానీ ఆ ఆత్మకు తాను చనిపోయానని తెలియదు. నిజంగా ఆలోచిస్తే ఇది ఎంత బాధాకరమో తెలుసా? నేను ఇంకా బతికే ఉన్నాను, ఏందా ఇలా బయటకు వచ్చానని ఆ శరీరంలోకి ప్రవేశించాలని ఆత్మ ఘోషిస్తూ ఉండిద్దంట. అది తిరిగి ఇంటికి వస్తుందంట. ఇంట్లో తన శరీరాన్ని చూస్తుంది. అయ్యో, నా శరీరం కదా అది అని ఏడుస్తుందంట, విలపిస్తుందంట. దాని రోదనకి అంతే ఉండదంట. నేను బతికే ఉన్నాను, లేవండి అని అరుస్తుందంట. కానీ ఎవ్వరికీ వినిపించదు. మొదటి 3 రోజులు ఆ ఆత్మ తన ఇంట్లోనే, తన మంచం మీదే, తన కుటుంబం మధ్యనే ఉంటుందంట. మీరు ఏడుస్తుంటే ఏడుస్తుందంట. మీరు ఏడుస్తుంటే చూసి అది కూడా ఏడుస్తుందంట. నేను వెళ్ళిపోతున్నాను, నన్ను ఆపండి అని చెప్పాలని ప్రయత్నిస్తుంది. పెద్ద పెద్దగా అరుస్తుందంట, కానీ చెప్పలేదు. చెప్పినా మనకు అర్థం కాదు, మనకి వినిపించదు, మనం చూడలేము. తర్వాత 4 నుండి 10 రోజులు అతి భయంకరమైన ఘట్టమంట. 4వ రోజు నుండి యమదూతలు ఆ ఆత్మను తీసుకొని అది బతికిన ఊరంతా తిప్పి చూపిస్తారంట. తను ఆడుకున్న ప్రదేశము, స్థలము, పనిచేసిన చోటు, ఇష్టమైన మనుషులు అందరినీ చివరిసారిగా చూపిస్తారంట. నిజమే కదా? మనం చనిపోయిన తర్వాత బతికున్నప్పుడు ఎన్ని బాధలు పడ్డామో చనిపోయినది కూడా అన్నే బాధలు పడతాం అనుకుంటా. చూసారా మనం ఎంత మాయలో ఉన్నాము? మనం సంపాదించిన ఇల్లు, డబ్బు, బంగారం ఏది మనతో రాదు. చివరికి మిగిలేది మనం చేసిన మంచి చెడు మాత్రమే. అసలు బతుకున్నాక మనం అసలు మంచిగా చేయము. ఎప్పుడు చెడుగా ఆలోచిస్తాము, చెడు మాట్లాడతాము, ఎదుటి వాళ్ళ మీద చెడుగా నిందలు వేస్తాము. కానీ అలా చెయ్యగాకండి. ఈ 10 రోజుల్లో ఆత్మకు చాలా ఆకలి, దాహం వేస్తుందంట. అందుకే మన పెద్దలు ఆ 10 రోజులు అన్నం, నీళ్లు పెడతారు. మనం పెట్టే ఆ ముద్ద కోసం ఆ ఆత్మ ఎదురు చూస్తూ ఉంటుందంట. కొంతమంది ఏమి పట్టించుకోకుండా ఏడుస్తూ ఉంటారు, కానీ ఆత్మ ఆకలికి విలవిలలాడిపోతుందంట. 11, 12, 13వ రోజు చివరి ప్రయాణం ఆ ఆత్మకు. ఇంకా 11వ రోజున ఆత్మకు తన పాప పుణ్యాల లెక్కతో ఒక కొత్త శరీరం వస్తుంది. దాన్ని యాతన శరీరం అంటారు. అది మీలో ఎంతమందికి తెలుసు? మన పెద్దవాళ్ళకైతే అన్ని విషయాలు తెలుస్తాయి. మీకు గనక తెలియకపోతే మన పెద్దవాళ్ళని ఒక్కసారి అడిగి ఇలాంటి విషయాలు తెలుసుకోండి. 13వ రోజున ఇదే అత్యంత బాధాకరమైన రోజు. ఆ రోజు యమదూతలు వచ్చి, ఇక చాలు,
నీ బంధాలు తెంచుకో అని లాగుతారంట. కానీ ఆ ఆత్మ బంధాలను తెంచుకోవడంలో ఎంతో ఇబ్బంది పడుతుందంట. ఆ ఆత్మ తన ఇంటిని, తన భార్యను, తన పిల్లల్ని చివరిసారిగా చూసుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ వెళ్ళిపోతుందంట. అప్పుడు మనం పెట్టే 13వ రోజు పిండ ప్రదానం వల్ల దానికి శాంతి లభించి అది యమలోకానికి ప్రయాణం మొదలు పెడుతుంది. ఈ విషయాలు మీకు తెలిసే ఉంటుంది కదా. ఈ తరం వాళ్ళకైతే ఈ విషయాలు తెలియకపోవచ్చు. అందుకే మన వాళ్ళు 13 రోజుల వరకు ఇంట్లో దీపం పెడతారు. ఆ ఆత్మకు చీకటిగా ఉండకూడదని, ఆ ఆత్మకు వెళ్ళే దారి వెలుగుమయంగా ఉండాలని ఆ ఇంట్లో దీపం పెడతారన్నమాట. ఆ ఆత్మ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని అందరూ కోరుకోవాలి. ఏడుస్తూ ఉండకూడదు. ఆ ఆత్మ ఏడుస్తూ ఉంటే తను వెళ్ళలేకపోతుందంట. ఈ కథలో నేర్చుకోవాల్సింది ఏమిటంటే, నిజంగా మనం ఉన్నప్పుడు ప్రేమను పంచాలి. చనిపోయాక ఏడ్చి ఏం లాభం? మన తల్లిదండ్రులు బతికి ఉండంగానే వారిని ప్రేమించండి. అన్నదమ్ములతో గొడవలు వద్దు. ఎందుకంటే ఒక్కసారి వెళ్ళిపోతే 13 రోజులు మీ ఇంట్లోనే ఉండి మిమ్మల్ని చూసినా మీరు మాట్లాడలేరు, వారు మాట్లాడలేరు, మీరు మాట్లాడలేరు, ఆత్మ కూడా మాట్లాడలేదు. ఈ ఆత్మ ఇప్పుడు మీ పక్కనే ఉండి ఉండొచ్చు. ఎవరో మీ ప్రేమను కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. అది ఎవరో మీకు తెలుస్తుందా? ఈ వీడియో మీ గుండెను తాకితే మీ తల్లిదండ్రులను గట్టిగా హత్తుకోండి. ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి, ఓం శాంతి.